అందరికీ నమస్తే అండి. సాధారణంగా ప్రభుత్వాలు చేసే తప్పులు జనాలకి గ్రౌండ్ లెవెల్లో చేరేది స్కామ్స్ అంటే కుంభకోణాలు, కరప్షన్ అంటే అవినీతి. రెండు రకాలు ఉంటాయి. అవినీతి అనేది ఎక్కడైనా ఉండొచ్చు. సో ప్రతి చోట ఉండొచ్చు. అంటే లంచాలు తీసుకోవడం కానీ, కమిషన్లు తీసుకోవడం కానీ, ఇలా అంటే ఎమ్మెల్యేలు అధికారులు అక్కడక్కడ చేసేదన్నమాట. కానీ స్కామ్స్ అనేవి కార్పొరేట్ లెవెల్లో, హై లెవెల్లో ఉంటాయి. భూములు బదలాయింపులు, లేదా నీకిది నాకిది, క్విడ్ ప్రోకో, బినామీ పేర్లతో కొట్టేయడం, మన అనుకునే వాళ్ళకి ఇచ్చేయడం, అవసరం లేకపోయినా సరే ప్రాజెక్టులు ఉండడం, కట్టించడం, ఇటువంటివి అన్నమాట. స్కామ్స్ అని పెద్దవి ఉంటాయి ఇవి. సో ఇక్కడ సాధారణంగా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు, అధికారంలో ఉండగా మన రాష్ట్రంలో బోల్డ్ అని స్కామ్స్ జరిగాయి, కరప్షన్ చాలా జరిగింది. అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం అందుకనే జనం అలా ఓట్లేశారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కామ్స్ ఏ విధంగా ఉన్నాయంటే, చంద్రబాబు నాయుడు గారు సాధారణంగా కార్పొరేట్ డీల్స్లో కాస్త ఎక్స్పెక్ట్. ఆ డీల్స్లో కొన్ని స్కామ్స్ జరుగుతున్నాయేమో అనే అనుమానాలు అయితే ఉన్నాయి. నేను నిర్ధారించను కానీ ప్రజల్లో అనుమానాలు అయితే ఉన్నాయి. ఆ అనుమానాలు ముదిరే కొద్దీ ప్రభుత్వానికి నష్టమే. ఆ అనుమానాలకు సంబంధించి ఆధారాలు బయటపడే కొద్దీ ప్రభుత్వానికి నష్టమే. ఉదాహరణకు మీకు చెప్తా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షా క్లస్టర్స్కి భూమి ఇచ్చారు కదా విశాఖపట్నంలో. అది ఎంత వివాదాస్పదమైంది. ప్రభుత్వం ఎంతగా డిఫెండ్ చేసుకోవాల్సి వచ్చింది. వైసీపీ దాన్ని ఎంతగా జనంలోకి తీసుకువెళ్ళింది. ఊరు పేరు లేని వర్షాకి, అప్పుడే ఏర్పాటైన కంపెనీకి వీళ్ళు తక్కువ రేటుకు భూమి ఇచ్చారు అని ఎంత గొడవ చేశారు. 20 కోట్ల విలువైన భూమి 50 లక్షలకి ఇచ్చారు ఎకరానికి. ఎకరం అక్కడ 20 కోట్లు, కానీ 50 లక్షలకి ఇచ్చారు. అయినా తక్కువేగా. యాక్చువల్ వాళ్ళు 50 లక్షలని ప్రచారం చేయాల, 99 పైసలని ప్రచారం చేశారు. నిజానికి 50 లక్షలకి ఇచ్చారు. అయినా సరే తక్కువే. సో అలా వర్షా విషయంలో ప్రభుత్వం ఒక రకంగా దెబ్బతిన్నది. ఆ తర్వాత ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రి గారు, ఆయన ఎన్నికలకు ముందే మళ్ళీ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు సుమి. ఆయనకు సంబంధించిన వ్యక్తులకు భూమి ఇచ్చారు. భారీగానే భూమి ఇచ్చారు కృష్ణా జిల్లాలో. సో ఇది ఏ కోవకి ఇస్తారు, ఎలా ఇస్తారు? ఇది ఒక రకంగా ఎక్కడో స్కామ్ జరిగిందేమో అనే అనుమానాలు ఉన్నాయి. అవి సగటు టీడీపీ కేడర్ ఎవరో జీర్ణించుకోలేకపోతున్నారు. అరే, ఎన్నికలకు ముందు వచ్చిన వ్యక్తికి అంతంత భూములు లబ్ధి ఇవ్వడం ఏంటా అని. మేబీ ఇంటర్నల్గా వాళ్ళకి ఏమున్నాయో అది కాసేపు పక్కన పెడదాం. ఇక లులు మాల్కి విజయవాడ నడిబొడ్డున 4 ఎకరాల 15 సెంట్లు భూమి ఇచ్చారు. ఆ భూమి విలువ మార్కెట్ రేట్ 400 కోట్లు. వాళ్ళు అక్కడ పెట్టే పెట్టుబడి 156 కోట్లు. తెలుసా? 2025 జూలై 27వ తేదీన ఒక జీవో వచ్చింది చూడండి. లులు మాల్కి విశాఖపట్నంలో అండ్ విజయవాడలో 2 చోట్ల భూమి ఇచ్చారు. వాళ్ళు విశాఖపట్నంలో 1066 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు, 13 ఎకరాలు ఇచ్చారు. ఇక్కడ 4 ఎకరాల 15 సెంట్లు భూమి ఇస్తే వాళ్ళు 156 కోట్లు పెట్టుబడి. చాలా చిన్న మాలే, ఒక రకంగా లులు కెపాసిటీలో లీస్ట్ కెపాసిటీ ఇది. వాళ్ళు బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకోకపోవచ్చు. నాకు తెలిసి లీజుకు తీసుకున్న భూములకి లోన్లు అంత ఈజీగా ఇవ్వరు, ఎందుకంటే ఆయన ఓనర్ కాదు కదా. కానీ ఇస్తారు అని కొంతమంది అంటారు. ఏముంది, బ్యాంకును మేనేజ్ చేస్తే ఎవరికైనా ఇచ్చేస్తారులే, అది వేరే విషయం. యాక్చువల్ రూల్ ప్రకారం అయితే ఇవ్వరు. ఇది కాసేపు పక్కన పెడితే, అసలు లులుకి అంత విలువైన భూమి ఎందుకు ఇవ్వాలి? ఎక్కడో విజయవాడ శివార్న ఎక్కడో వాళ్ళు పెట్టుకోవచ్చుగా, నడిబొడ్డునే ఎందుకు పెట్టాలి? హైవే పక్కన పెట్టుకోవచ్చుగా. సాధారణంగా ఇటువంటి పెద్ద పెద్ద మాల్స్ ఎక్కడ ఉంటాయండి? సిటీలో నడిబొడ్డున ఉంటాయి. యాక్చువల్లీ ఆ ఏరియానే ఫుల్ ట్రాఫిక్ ఏరియా. సాయంత్రం 4 అయిందంటే అటు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వచ్చే బస్సులు, ప్లస్ 1 టౌన్ నుంచి, కనకదుర్గమ్మ అమ్మవారి నుంచి వచ్చిన వెహికల్స్, ప్లస్ ఇటువైపు బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు నుంచి వచ్చిన వెహికల్స్ అన్నీ విపరీతంగా జామ్ అయిపోతాయి. అక్కడ వీళ్ళు లులు మాల్ పెడితే ఏంటి యూజ్? అదేదో తాడేపల్లిలోనో ఏ నేషనల్ హైవే పక్కనో ఎక్కడో పెట్టుకోవచ్చు కదా. కానీ అక్కడ ఇవ్వాలి, నడిబొడ్డుని ఇచ్చారు. ప్లస్ విలువైన భూమి ఇచ్చారు. అక్కడే కనుక ప్రభుత్వం ఒక పెద్ద షాపింగ్ మాల్ కట్టేసి రెంట్లకు ఇచ్చేస్తే చాలు, నెలవారీ రెంట్లే ₹1 కోటి వస్తాయి. తెలుసా? ఆ ఏరియాకి మెయింటెనెన్స్ పోద్ది. కనీసం ఒక 500 మందికి అక్కడ ఉద్యోగాలు ఇవ్వచ్చు. దానికి వచ్చే ఆదాయంతో 500 కుటుంబాలను పోషిస్తూ ప్రభుత్వానికి కొంత, కార్పొరేషన్కి కొంత ఆదాయం వస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ ల్యాండ్ కాబట్టి ఏపీఎస్ఆర్టీసీకి ఆదాయం వెళ్తుంది. ఎంత బాగుంటుంది అది? చేయరు, అలా చేయలేదు. ఒక కార్పొరేట్ మాల్కి ఇచ్చేశారు. లులు చైర్మన్ గారితో చంద్రబాబు గారికి ఉన్న సన్నిహిత సంబంధాలు అటువంటివి.
సో ఇలా కార్పొరేట్ స్కామ్స్, ల్యాండ్ స్కామ్స్ జరుగుతున్నాయి. ఇదంతా ఉండగా ఇండి చిప్ సెమీ కండక్టర్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి 150 ఎకరాలు భూమి ఇచ్చారు, ఎకరం 10 లక్షల చొప్పున. ఇది నిన్న మొన్న సాక్షి వాడు హైలైట్ చేశాడు. దీనిలో ఒక తతంగం ఉంది. అయితే వీళ్ళు జపాన్కు చెందిన ఒటియోను నేను కరెక్ట్గా చూడలేదు, కానీ జపాన్కి చెందిన సబ్జెక్టు కరెక్షన్ ఒకసారి చూడండి. జపాన్కు చెందిన ఒక టెక్నాలజీ, ఒక కంపెనీతో వీళ్ళు టైఅప్ అయ్యి, ఆ కంపెనీ ఎక్స్పెక్ట్, ఆ కంపెనీ దాదాపుగా 20 ఏళ్ళ నుంచి సెమీ కండక్టర్స్ రంగంలో అనుభవం ఉంది. వాళ్ళతో ఈ ఇండి చిప్ వాళ్ళు టైఅప్ అయ్యి ఇండి చిప్ సెమీ కండక్టర్స్ లిమిటెడ్ అనే కంపెనీ పెట్టారు జనవరి 1వ తేదీన. వాళ్ళకి జనవరి 12వ తేదీన ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వాళ్ళు మన రాష్ట్రంలో 22,000 కోట్ల పెట్టుబడులు పెడతారంట, వాళ్ళకి 150 ఎకరాలు భూమి అంట. సో నేను దీన్ని తప్పు పట్టను, కానీ అనుమానిస్తాను. తప్పు పట్టడం వేరు, అనుమానించడం వేరు. ఎందుకు అనుమానిస్తాను? వీళ్ళు కొత్తగా ఏర్పాటు చేశారు కదా, పెడతారో లేదో. అయితే ఒక రకమైన నమ్మకం ఏంటి, జపాన్కు చెందిన అతిపెద్ద కంపెనీతో టైఅప్ అయ్యారు కదా, సో పెడతారేమో అనే నమ్మకం ఉంది, భయం ఉంది, దాన్ని అనుమానం అంటారు. నేను పూర్తిగా ఏకపక్షంగా తప్పు పట్టను. సో ఇలా రకరకాల ఈ కార్పొరేట్ వ్యవహారాలు, ఈ భూ కేటాయింపులు చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను గుర్తు చేయమంటే గుర్తు చేస్తా. వాళ్ళు భూ కేటాయింపులు వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చేశారు. ఇండోసోల్కో, షిరిడి సాయికో వాళ్ళు అనుకున్న వ్యక్తులకు ఇచ్చుకెళ్ళిపోయారు. అంతెందుకు, ప్రజెంట్ కూటమిలో ఎంపీగా ఉన్న ఒక వ్యక్తి గతంలో వైసీపీలో ఎంపీగా పనిచేశారు. ఆయనకు కూడా కృష్ణా జిల్లాలో ల్యాండ్ ఇచ్చారుగా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఆయన వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి ఏదో ఫుడ్ బిజినెస్ ఉంది, ఆ ఫుడ్స్ అనే పేరు ఉంటుంది, వాళ్ళకి ఇచ్చారు, ల్యాండ్ ఇచ్చారు. సో అప్పుడు ఆయన లబ్ధి పొందాడు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఇటు వచ్చాడు, ఇప్పటికే ఆయనకు లబ్ధి చేకూరుస్తారు. అంటే ఇక్కడ ఎలా జరుగుతున్నాయి డీల్స్, ఎలా జరుగుతున్నాయి ఒకసారి అర్థం చేసుకోండి. సో ఇదంతా కూటమికి కాస్త మైనస్ అయ్యే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.